మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలో పూరి జగన్నాథుడి రత్న భండాగారం ఇవాళ తెరుచుకోనుంది. ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. జస్టిస్ బిశ్వనాథ్ నేతృత్వంలో 16 మంది సభ్యుల కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత గదిలో భద్రపరిచిన జగన్నాథుడి విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులు లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులో సంపద లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇవాళ భాండాగారం తెరవాలంటూ ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మరిన్ని అప్డేట్స్ పూరి నుండి మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, కృప, మరికొద్దిసేపట్లో ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి భాండాగారం ఏదైతే ఉందో రత్న భాండాగారాన్ని అయితే ఓపెన్ చేయనున్నారు. దీనికి సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. భారీ ఎత్తున అటు ప్రజలు కూడా చూసేందుకు వస్తున్నారు. అటువైపు అనేక పార్టీలకు సంబంధించిన నేతలు కూడా రత్న భాండాగారాన్ని మనం విజువల్స్లో చూస్తూ ఉండవచ్చు. భారీ దీపాన్ని కూడా వెలిగించి రత్న భాండాగారం పూర్తిగా రత్న భాండాగారం ప్రక్రియ అయితే పూర్తిగా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పేసి మొక్కుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అటువైపు ఏదైతే కమిటీ ఉందో విశ్వనాథ్ రథ్ కమిటీతో పాటు 16 మంది సభ్యులతో పాటు మొత్తం 4 కమిటీలుగా విభజించారు. 4 కమిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే వాల్యుయేషన్ చేసేవారితో పాటు ఆర్బీఐ అధికారులతో కూడా చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఖజానాకు సంబంధించిన లాకర్స్ కూడా సిద్ధం చేశారు. మొత్తం మరి కాసేపట్లో 10 గంటల సమయంలో ఇక్కడ ఏదైతే అటు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తాన్ని నిర్ణయించే హక్కు మాత్రం అటు ట్రస్ట్కి అప్పచెప్పింది. ట్రస్ట్కి సంబంధించిన వేద పండితులు కానీ ఆలయానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా కాసేపట్లో భేటీ అవనున్నారు. 10 గంటలకి ఇక్కడ భేటీ అయిన తర్వాత దీన్ని నిర్ణయించనున్నారు. సుమారు 1 గంట ప్రాంత సమయంలో మంచి ముహూర్తం ఉంది. 1 గంట ప్రాంతంలో అయితే దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క భద్రపరచడానికి సంబంధించిన లాకర్లను కూడా ఏదైతే మనకు కనిపిస్తున్నట్టు ఆలయం ఉందో ఆలయం అంతర్భాగంలో అయితే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పూరి ప్రజలు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వస్తున్నారు, పూరి స్వాగతం పలుకుతున్నారు. దశాబ్దాలుగా రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి అనేక మంది కోరుతున్నారు. పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఎంత ఉన్నాయి, సంపద ఎంత ఉందో తెలియాలి ప్రపంచానికి అని చెప్పేసి కోరుతున్న వారందరూ కూడా ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. భారీ దీపాలను కూడా ఇచ్చేస్తూ దిగ్విజయంగా సాగాలి ఈ యొక్క భాండాగారం ఓపెనింగ్ కార్యక్రమం అని చెప్పేసి అంతా కూడా చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ప్రత్యేకంగా మొత్తం 4 కమిటీలు అయితే దీనికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఏఎస్ఐకి సంబంధించినటువంటి అధికారులతో పాటు స్నేక్ క్యాచర్స్తో పాటు ఇతర సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరైతే ఈ వాల్యూ చేసేటువంటి ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి కాసేపట్లోనే ఏదైతే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆలయం ట్రస్ట్ బోర్డు అయితే ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశమై 11 గంటల సమయంలో ట్రస్ట్ బోర్డు సమావేశమై ఈ ముహూర్తాన్ని నిర్ణయించున్నారు. ఖచ్చితంగా 1 గంట సమయం లోపు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోనే యొక్క ఓపెనింగ్ కార్యక్రమం దీని యొక్క 3వ గది తలుపులు అయితే తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. కృప, బాలు, ఇప్పటికే ఎవరెవరు సమక్షంలో ఈ రత్న భాండాగారం తెరుచుకుంటుంది అంటున్నారో వాళ్ళంతా ఇప్పటికే రత్న భాండాగారం లోపలికి వెళ్ళిపోయారా? ప్రస్తుతానికైతే ఏదైతే విశ్వనాథ్ రథ్ కమిటీలోని 16 మంది సభ్యులతో పాటు మరొక 3 కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఆర్కియాలజికల్ సర్వేకి సంబంధించినతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఒక కమిటీ, అటు ఆలయ ట్రస్ట్ బోర్డుకి సంబంధించిన ఈ 4 కమిటీలని సెపరేట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అప్పచెప్పారు. ఈ 4 కమిటీలు ఒకరి తర్వాత ఒకరు వారు చేసే కార్యక్రమాన్ని అయితే అటు విశ్వనాథ్ రథ్ కమిటీ ఎస్ఓపి స్టేట్ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని సూచనలు సలహాలతో పాటు పూర్తిగా ఈ యొక్క ఎస్ఓపికి అయితే ఆమోదముద్ర వేసింది. ఏదైతే స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే వరుసగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్తో పాటు ఇతర చేస్తున్నారు. ఒకవేళ ఏదైతే తలుపులు ఆ 3వ గది తలుపులు కానీ ఓపెన్ అవ్వకపోతే దాన్ని బ్రేక్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి నిపుణులను కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లయితే తెలుస్తుంది. వచ్చిన ఏదైతే ఖజానా ఉందో ఖజానాన్ని వెంటనే అక్కడే భద్రపరిచేందుకు లాకర్లు కూడా లోన అంతర్భాగంలో అయితే రెడీగా ఉంచుతున్నారు. దాంతోపాటు లోన ఏమైనా ఎప్పుడు సుమారు 12వ శతాబ్దం సంబంధించిన గది కావడం
కావడంతో లోన డ్యామేజ్లు ఏమైనా ఉంటే దాన్ని రిపేర్ చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడైతే సిద్ధంగా ఉంచారు కృప. నెక్స్ట్ ఇప్పుడు నాగబంధం గురించి అందరూ భయపడుతూ ఉన్నారు బాలు. దీనికి సంబంధించి ఒక మంత్రగతిని వెతుకుతూ ఉన్నారు. అలాగే కొంతమంది పండితులను కూడా లోపలికి తీసుకెళ్తారు. స్నేక్ క్యాచర్ ఒక కమిటీ కూడా ఉంటుంది, అంటే వాళ్ళ సభ్యులు కూడా ఉంటారు అంటున్నారు. వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశారా? ఇటు కమిటీ సభ్యులతో పాటు ఎవరైతే ఆడిట్ చేస్తారో ఆ సభ్యులతో పాటు వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారా? ఎస్, నాగబంధానికి సంబంధించి ఇప్పటివరకు సాంకేతికంగా అయితే ఆధారాలు పెద్దగా కనిపించట్లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ దశాబ్దాలుగా 12వ శతాబ్దం నుంచి ఆ గుడి సంబంధించిన ఏదైతే గది ఉందో గది ఉండడంతో పాటు సుమారు 40 సంవత్సరాలు ఓపెన్ చేయకపోయిన కారణంగా దాంట్లో భారీగా విషసర్పాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో విషసర్పాలను అయితే ట్యాగిల్ చేసేందుకైతే అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్నేక్ క్యాచెస్ని అయితే సిద్ధంగా ఉంచుకున్నారు. ఒకవేళ అవి ఏమైనా స్నేక్స్ బైట్ కానీ చేస్తే తీసుకువెళ్ళి లోనకి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద దానికి కూడా చర్యలు తీసేందుకైతే వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని కానీ వీటిని కూడా సిద్ధం చేశారు. మనకి దగ్గరలో ఒక ప్రత్యేకంగా హాస్పిటల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. వాటితో ఐసీయూకి సంబంధించిన ఎక్విప్మెంట్తో పాటు సిద్ధంగా ఉంచుతున్నారు డాక్టర్ బృందాన్ని. మరోవైపు ఆర్కియాలజికల్ సర్వేకి సంబంధించి ఏదైతే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అటు లోన గదికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా అయితే పూర్తిగా దాంట్లో ఉన్న సంపదను బయటకు వెలికి తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఎక్కువగా రాకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఏదైతే పార్టీలకు సంబంధించి గతంలో ఇది కోరారో ఓపెన్ చేయమని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. బాలు, ఇదంతా రికార్డ్ చేస్తున్నారా? లోపలికి వెళ్ళిన క్షణం నుండి ఆడిటింగ్ జరగడం కానీ మిగతా వాళ్ళ సభ్యులంతా ఇదంతా ముగించుకొని బయటకు వచ్చేంత వరకు ఇదంతా రికార్డ్ అవుతుందా? ఆడిటింగ్ సంబంధించి వీడియో రికార్డింగ్ పై ఇప్పటికైతే ఆదేశాలు లేవు. అయితే కాసేపట్లో ట్రస్ట్ బోర్డు తీసుకునే నిర్ణయంపై అయితే ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ట్రస్ట్ బోర్డు సభ్యులు కొన్ని ఆలయాలకు కూడా పూరి సంబంధించిన ఆ శ్రీక్షేత్రానికి ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది ఒరిస్సా ప్రభుత్వంలో. ఈ చట్టం పరిధిలోనే ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోటోగ్రఫీ వంటివి నిషేధం కాబట్టి దీనికి అనుమతిస్తారా లేదా అన్న దానిపై అయితే ఇంకా కొంత స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ అటు ఆర్బీఐకి అయితే క్లియర్ గైడెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్బీఐ ఆధ్వర్యంలోనే ఈ చర్యలు తీసుకోవాలి. ఆర్బీఐకి సంబంధించిన అధికారులు దీన్ని ముదింపు చేస్తారు. సంపద ముదింపు చేసి దీనికి ఒక డిజిటల్ ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తారు. ప్రతి ఒక్క ఆభరణానికి ఒక క్యూఆర్ కోడ్ సంబంధించి డిజిటల్ ట్యాగ్ లైన్ క్రియేట్ చేసిన దీంతో ఎప్పుడు దశాబ్దాలు మరొక 100 సంవత్సరాలు అయినా సరే అన్ని ఏ పార్ట్ ఎక్కడ ఉంది, ఏ వస్తువు ఎక్కడ ఉందా అని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ అయితే ఆర్బీఐకి అయితే అప్పగించినట్లు తెలుస్తుంది. బాలు, మరి భక్తులను అనుమతిస్తున్నారా? దర్శనాలు అవి బాగానే జరుగుతున్నట్టు కంటే భక్తుల సందడి ఎక్కువగానే కనపడుతోంది. మరి రత్న భండార్ చుట్టుపక్కల పోలీసుల పహారా కూడా మనం చూసాం. సో అక్కడ ఏమైనా నియంత్రణ ఉందా భక్తులు రావద్దని? ఎస్, భక్తులకు సంబంధించి ఇప్పుడు మనం కనిపిస్తున్న గది తర్వాత మరొక 3 భారీ దేవాలయాలనే దాని తర్వాత గర్భగుడి ఉంటుంది. సో అక్కడ వరకు అయితే భక్తుల్ని ఎవరిని అనుమతించలేదు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి ఏవైతే మెయిన్ లోన 2వ గేట్లో అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి రిస్ట్రిక్టెడ్ ఏరియా మనకు కనిపిస్తుందో, ఏదైతే ఎర్ర గోడ కనిపిస్తుందో ఆ పక్కనటువంటి గేట్లను అయితే పూర్తిగా మూసివేశారు. అక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా కనిపిస్తుంది. నెక్స్ట్ స్వామివార్లు కూడా ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉంటాయో మెయిన్ విగ్రహాలు పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు ఇక్కడ నుంచి గుడించి రాని టెంపుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మెయిన్ టెంపుల్లో ఈ విగ్రహాలు లేవు. కాబట్టి కేవలం ఏవైతే సంపదించి సంపద లెక్కెట్టే ప్రక్రియలో భాగంగా ఓన్లీ గర్భగుడి ఒక్కటే తీస్తారు. కాబట్టి గర్భగుడికి వెళ్ళే ప్రధాన ద్వారాలన్నీ కూడా లాక్ చేసినట్లు మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఎవరు అక్కడ దగ్గరికి వెళ్ళేందుకైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎవరు ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళేందుకైతే వీలు కల్పించట్లేదు. కృప బాలు, దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత ఒక గది తెరుచుకుంటుంది అంటే అటు ఒడిశా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత ఆసక్తిగా ఉందో అటు భక్తులు కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ స్వామికి సంబంధించిన సంపద ఎంత ఉంటుంది అనే దీనిపై ఎటువంటి చర్చ జరుగుతోంది బాలు? అటు కమిటీ సభ్యుల నుండి అందుతున్న నివేదిక రూపంలో ఉన్నటువంటి సమాచారం కానీ భక్తులు మామూలుగా మాట్లాడుకుంటున్నటువంటి విషయాల్లో కానీ ఏం జరుగుతోంది చర్చ? ఎస్, పూరిలో అయితే డిఫరెంట్ చర్చెస్ నడుస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది పూరి జగన్నాథ స్వామికి సంపద ఎంత ఉంది, అటు అనంత పద్మనాభం సంబంధించి స్వామి సంపద బయట లెక్కగట్టారు. పూరి సంబంధించి జగన్నాథునికి 1000 కోట్ల సంపద ఉంటుంది. కాబట్టి అదంతా లెక్కగట్టి ప్రజలకు తెలియాలి, లేకపోతే అదంతా అన్యాక్రాంతం అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారు 6,000 ఎకరాలకు పైగా ఇక్కడ భూములు ఉన్నాయి. ఇవన్నీ
ఎస్ ఇక్కడ సంబంధించి కొంతమంది ఎవరైతే పార్టీలకు సంబంధించి ఇతర పార్టీ నేతలు కూడా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఏదైతే రత్న భాండాగారం ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా సజావుగా సాగాలని చెప్పేసి వీరంతా పూజలుగా చేస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా తాము వెయిట్ చేస్తున్నాం, అందువలన ఈ క్షణం కోసం వెయిట్ చేస్తున్నాం, ఇదంతా కూడా సంతృప్తికరంగా సాగాలని చెప్పేసి వీరందరూ దేవుని ఆశీస్సులు ఉండాలి, పూరి వాసుల్లో ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే కొన్ని భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనివల్ల ఏమైనా జరగవచ్చు. గతంలో కొన్ని ఇదే రథయాత్రలో 2 ఇన్సిడెంట్లు జరగడంతో కొంత ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, ఈ రత్న భాండాగారం ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పేసి అయితే వీరంతా పూజలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం దేవాలయం వద్ద కనిపిస్తుంది. కృప బాలి, ఎవరైనా మనతో మాట్లాడడానికి భక్తులు సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు ఎవరైనా సరే? అంటే ఈ సంపద మీద వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఏమైనా తెలుసుకోగలమా? ఎస్, మరి కాసేపట్లో మీకైతే సంపద సంబంధించి ఆలోచించి చెప్పే ప్రక్రియ అయితే మీకు చేస్తాం. కొన్ని ప్రస్తుతం టెంపుల్ సంబంధించి అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ కहाँ से आया कैसा? ये हम आए उड़ीसा से, भुवनेश्वर से। आज रत्न भंडार ओपन करता है, इसमें क्या हुआ? वो अच्छा है उड़ीसा के लिए, वो बहुत दिन का वेट था, वो ख़त्म हो रहा है, वो अच्छा है, खुल रहा है। భక్తులంతా కూడా అయితే తాము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఓపెన్ చేస్తే దీని యొక్క సంపద తెలుస్తుందని చెప్పేసి వీరంతా కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి టెంపుల్ వద్ద కనిపిస్తుంది. బాలు, అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగా ఇప్పటి వరకు తెరవలేదు, ఎందుకంటే అక్కడ అపాయం ఉంది, పాములు బుసబుసలు వినపడతాయన్నటువంటి దాంతో అసలు ఎవరు కూడా దాన్ని తెరిచేందుకు భయపడుతున్నారు. అదే విధంగా పూరి జగన్నాథుని రథభండార కూడా ఒక మిస్టరీగా ఉండిపోయింది. సో ఈ రోజు ఆ మిస్టరీకి చెక్ పడుతుందా? ఎస్, ఆ మిస్టరీకి అయితే చెక్ పడినుంది. మరికొద్ది గంటల్లోనే మ్యాక్సిమం 1 గంట కల్లా అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో 2 సార్లు ట్రై చేసినప్పుడు కూడా ఏదైతే 1985 సంవత్సరంలో ఓపెన్ చేసి సగంలోనే ఆగిపోయిన పరిస్థితి, మొదటి 2 తలుపులు తీసి 3వ తలుపు దగ్గర అది ఓపెన్ అవ్వక ఆగిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఖచ్చితంగా తెరుస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే బ్రేకింగ్ చేసేందుకు బ్రేకింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సంపద బయటకు వస్తుందని చెప్పేసి ఒకవైపు భావిస్తుంటే, మరోవైపు ఏమైనా దీనికి సంబంధించి నాగబంధం అలాంటివి ఏమైనా ఉంటే ఇంటర్నల్గా అవి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యలు ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంత భయపడుతున్న పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కృప